అనంతపురం జిల్లా యాడికి సభలో అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి అడ్రస్ లేకుండా పోయిందన్నారు. నేడు అమరావతిని గర్వంగా చెప్పుకునేలా మార్చామని అన్నారు. పార్లమెంట్లో అమరావతి చట్టబద్ధతను వ్యతిరేకించిన ఒకే ఒక్క పార్టీ వైసీపీ అని మండిపడ్డారు. అమరావతి అని పలకడం ఇష్టం లేక కొందరు ఫ్రస్ట్రేషన్లో మావిగాన్ వంటి కొత్త పదాలతో విమర్శలు చేస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు. రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పే ధైర్యం మనకు వచ్చింది. మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట. ఎక్కడన్నా బయట పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే చెప్పలేక నామోషి. సర్వీస్ కమిషన్లు అడిగితే బిక్కముఖం వేసే పరిస్థితి. అమరావతి ప్రజా రాజధాని. మన పురాణాల్లో అమరావతి దేవతల రాజధాని. దేశమంతా మనతో నిలబడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశారు. 50 పార్టీలు ఉన్నాయి కేంద్రంలో. రాజ్యసభ లోకసభ 2 సభల్లో కలిసి 50 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. 49 పార్టీలు సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ దిక్కుమాలిన పార్టీ. ఏ పార్టీ అది? ఏ పార్టీ అది? అంటే ఈ రాష్ట్రానికి ద్రోహం చేయడం అవునా కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. అవును అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, ఇది ద్రోహం అని. మొన్న మాట్లాడుతూ మ్యావిగన్ అంట. ఏమి పిచ్చో నాకైతే అర్థం కావడంలా. పిచ్చ ముదిరింది. అంటే అమరావతి పేరు చెప్పలేకపోతే ఇంట్లో పడుకోవచ్చు, కానీ దేవతల రాజధాని ఎవడైనా ఆ పేరు 10 సార్లు చెప్తే మీకు కూడా పుణ్యం వస్తుంది. అలాంటి రాజధానిని పేరు చెప్పడానికి ఇష్టం లేకుండా మ్యావిగన్ అంటున్నాడు. అదేంటో నాకు అర్థం కాదు. మీకు అర్థమైందా? మీకు మ్యావిగన్ కావాలని అడుగుతున్నా. వద్దు అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి కరెక్ట్ కాదని. ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, ముఠా నాయకులు ఉండేవాళ్ళు, మత విద్వేషాలు క్రియేట్ చేసేవాళ్ళు. ఏదైతే మొన్నే మీరు చూశారు ఎలాంటి వాళ్ళంటే బాబాయిని చంపి నా చేతిలో కత్తి పెట్టేవాళ్ళు. ఇది చూసినప్పుడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అమరావతి బాగా పనులు అవుతా ఉంటే, ఊపందుకుంటే, రాష్ట్రంలో అభివృద్ధి అవుతా ఉంటే చూసి సహించలేక ఫ్రస్ట్రేషన్లో అవినీతి జరిగిందని మాట్లాడతాడు. నేను ఒకటే మీకు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047కి ప్రపంచంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా తయారు చేసే బాధ్యత ఈరోజు నేరాలు ఘోరాలు చేసి తప్పించుకోవచ్చని నా మీద నేరం వేసే పరిస్థితికి వస్తున్నారు. నేను ఎప్పుడూ ఘోరాలు చేయను, నేరాలు చెయ్యను, హత్యలు చెయ్యను. హత్యలు చేసే వాళ్ళని మాత్రం ఏం చేయాలి? 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే దానికే భయపడకుండా మీ ఆస్తులు మీ ప్రాణాలు కాపాడడానికి పూర్తిగా పనిచేస్తున్నా. అలాంటప్పుడు ఇవన్నీ కూడా నేను భయపడే పరిస్థితి రాదు. దేవాలయాలపైన దాడులు చేస్తారు. ఇదేంటని అడిగితే ఎదురు దాడి చేస్తారు. ఇదెక్కడ నీచమైన సంస్కృతిని అడుగుతున్నా. ఆ రోజు కావాలని కుట్రపూరితంగా దేవుని ప్రసాదం ఎక్కడికక్కడ కల్తీ నెయ్యితో తయారు చేసి దేవునికి కూడా ప్రతిష్ట పాలు తెచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గం అని మీకు తెలియజేస్తున్నా. నేను
వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి. ఆ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇది నాకు పునర్జన్మ తప్ప ఇంకోటి కాదు. నేను చాలా స్పష్టంగా అందరూ చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి అప్రతిష్ట పాలు తెచ్చే పరిస్థితి రానియను. ఎవరైనా చేసినా వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.